వాక్యం కొరకై ఈ ఉదయకాల సమయంలో యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనం. నేను నేనే మిమ్మును ఓదార్చువాడను. ఐ యామ్ దట్ ఐ యామ్ విల్ కంఫర్ట్ యూ. నేను నేనే మిమ్మును ఓదార్చువాడను. దేవుడు ఆయన ప్రజల విషయంలో ఇస్తున్న నిర్ధారణ, నిశ్చయత మరి ఎవరూ కూడా ఎవరికీ ఇవ్వలేరు. వేరొకరి గురించి చెప్పట్లేదు, లేదంటే నేనే అనట్లేదు, కానీ నేనే. బైబిల్లో 7 సార్లు మాత్రమే వ్రాయబడిన గొప్ప మాట ఐ యామ్ దట్ ఐ యామ్. నేనే. ఇక్కడ దేవుడు ఎంత గొప్ప అభయం ఇస్తున్నాడంటే, నువ్వే పరిస్థితిలో ఉన్నా కూడా నేను వేరే వారిని పంపిస్తాను, వేరే వాళ్ళను తోడుంచుతాను అనట్లేదు. నేనే అంటున్నాడు. కొన్నిసార్లు చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు తప్ప ఇంకెవరున్నా వాళ్ళకంత ధైర్యం కానీ నిశ్చయత కానీ ఉండదు. వాళ్ళు ఎంత చుట్టాలైనా బంధువులైనా తల్లి కానీ తండ్రి కానీ ఉంటే వాళ్ళకి ఎంతో ధైర్యము, అభయం ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు దూతలను పంపిస్తాడు, సహాయం చేస్తాడు. కానీ మరి ప్రత్యేకమైన సమయంలో, ద ఎమర్జెన్సీ టైంలో దేవుడు ఆయనే మనకు సహాయం చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. ఏ ఆలోచనతో ఉన్నావు, ఏ అక్కరతో ఉన్నావు, ఏ అవసరంలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, ఉదయకాలం దేని గురించి నువ్వు ఆలోచిస్తూ దిగులు పడుతున్నావు, చింతిస్తున్నావేమో. ప్రభు అంటున్నాడు నేనే. బైబిల్లో ఖచ్చితంగా ఈ మాట దేవుడు 7 సార్లు పలికాడు. మొట్టమొదటిగా మనం చూస్తే నిర్గమాకాండం 14వ అధ్యాయము 17వ వచనంలో, ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరుస్తాను, వారు వీరిని తరుముదురు అంటున్నాడు. మొట్టమొదటిగా నేనే అనే దగ్గర దేవుడు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. శత్రువులు, సేనలు, పరిస్థితులు ఎన్ని నీకు ఎదురైనప్పటికీ కూడా నేనే వాటన్నిటినీ తరుముతాను, వాటన్నిటినీ తీసివేస్తాను, నాకు మహిమ తెచ్చుకుంటాను అంటున్నాడు. రెండవ మాట ద్వితీయోపదేశకాండం 32:29లో కూడా, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతునందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరుచువాడను స్వస్థపరచువాడను నేనే. మొట్టమొదటిగా సహాయం చేయవాడను నేనే అంటున్నాడు. రెండవదిగా చూస్తే స్వస్థపరచువాడను నేనే అని చెప్తున్నాడు. ఇది రెండవ విషయం. మూడవది మనం చూసినట్లయితే యెషయా 43:11, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. మూడవది నేనే రక్షకుడను లేదా రక్షించువాడను అంటున్నాడు. నాలుగవ మాట మనం చూస్తే యెషయా గ్రంథం 43:25లో, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఇక్కడ నేనే నిన్ను క్షమించేవాడినని దేవుడు చెప్తున్నాడు. ఐదవది మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథం 34:11లో ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. ఐదవది నేనే వెతుకుతాను, కనుగొందును అంటున్నాడు. ఆరో మాట అదే యెహెజ్కేలు గ్రంథం 34:20లో ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నేనే క్రొవ్విన గొర్రెలకును చిక్కిపోయిన గొర్రెలకును మధ్య భేదం కనుగొని తీర్పు తీర్చుదును. ఆరవది నేనే తీర్పు తీర్చుదును అంటున్నాడు. ఏడవదిగా చూస్తే మన వాక్యము యెషయా 51:12, నేనే మిమ్మును ఓదార్చువాడను. ప్రియులారా, ఈ 7 విషయాలు మనకేం చూపిస్తున్నాయంటే, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు శత్రువుల చేతుల్లో ఉండి బాధల్లో, నువ్వు ఇబ్బందుల్లో ఉంటూ ఇతరుల చేత తరమబడుతున్నావేమో,
నేను నీకు సహాయం చేస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, బలహీనతతో, అనారోగ్యంతో, బంధకాల్లో ఉన్నావేమో, దేవుడు నిన్ను స్వస్థపరచాలనుకుంటున్నాడు. మూడవదిగా, చిక్కుల్లో, ఇబ్బందుల్లో, శోధనల్లో ఉండిపోయావేమో, ప్రభువు నిన్ను రక్షించాలనుకుంటున్నాడు. అంతేకాదు, తెలిసి తెలియక తప్పిపోయి, దేవునికి దూరమైపోయి, నష్టపోయి ఏదో తప్పు చేశావేమో, ప్రభువు అంటున్నాడు, నేనే నీ పాపాలు క్షమిస్తాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఐదవది, నువ్వు లోకంలోకి వెళ్ళిపోయావేమో, దేవుడి నుంచి దూరమైపోయావేమో, నువ్వు దేవుని దగ్గరికి రాకపోయినా దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను వెతికేవాడుగా ఉంటున్నాడు. ఆరవదిగా మనం చదువుకున్నట్లుగా, దేవుడు నీకుంటున్న వ్యతిరేకమైన పరిస్థితులు, నీకుంటున్న అన్యాయకరమైన అనుభవాలు, వాటన్నిటి నుంచి దేవుడే నీకు తీర్పు తీర్చి సహాయం చేస్తాడు. ఏడవదిగా, నీ దుఃఖంలో, నీ బాధలో, నీ వేదనలో ఆయన నిన్ను ఓదార్చేవాడిగా ఉంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినము నేనే అనే మాట ఎవరితో చెప్పగలరు? ఎవరు కూడా ఇలాంటి అభయం ఇవ్వలేరు, ఇలాంటి ధైర్యాన్ని ఇవ్వలేరు. నీ దేవుడు ఇది నాన్న నీతో మాట్లాడుతున్నాడు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, ఏ అవసరంలో ఉన్నా, ఈ దినమంతా నీకు వినబడే మాట నేనే. నీ ఇబ్బందుల్లో నేనే, నీ కష్టాల్లో నేనే, నీ అవమానాల్లో నేనే. ఈ మాట ఎప్పుడు నీ చెవులకు వినపడుతూనే ఉంటుంది. ధైర్యంగా ఉండు, ఈ మాట నమ్ము, దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకో. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అలాగే దినమంతా దేవుడు తోడై ఉండి మిమ్మల్ని నడిపించినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ ఉదయకాలము వేకువ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనంలో, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను అని చెప్పి, ప్రభువా మా తండ్రి, మరి నువ్వు నేనే అనే అనుభవంలో 7 విషయాలు మాతో మాట్లాడారు. అంతేకాదు, చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు అని ప్రభువా ఎంత గొప్ప ధైర్యాన్ని మీరు ఇస్తున్నారు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలలో ఇవి ఫలింపచేసి తోడుగా ఉండి ఈ దినమంతా వారిని నడిపించి సహాయం చేయమని, ఎవరైతే అనారోగ్యంతో బలహీనులుగా ఉన్నారో స్వస్థపరచమని, ఈ దినమంతా ప్రయాణాలు, పరీక్షలలో, ప్రయత్నాల్లో మా బిడ్డలకు తోడై ఉండి విజయము దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.